బట్ ఇది రామ్ గోపాల్ వర్మ గారు 26/11 చేశారు కదా, చేసినాక మళ్ళీ అదే కంటిన్యూషన్ అవుతుందా లేకపోతే ఎందుకు అది చేసి నాకు యాక్చువల్గా పర్సనల్గా ఆ సినిమా చాలా ఎక్స్ప్లాయిటేటివ్ అనిపించింది అంకుల్. అంటే ఎక్స్ప్లాయిటేటివ్ అంటే ఒక 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 జరిగిన దారుణాన్ని వాడుకున్నట్టు అనిపించింది. ఐ డెంట్ ఫైండ్ ఇట్ జెన్యూన్. మీరు చూస్తే ఆ సినిమాలో విలన్స్ని కూడా కమర్షియల్ సినిమాలో విలన్స్లా క్లోజప్లు ఇవి అవి. సో నాకు అది నచ్చలే. అఫ్ కోర్స్ నానా పటేకర్ గారి నిజాయితీ గల స్పీచ్ చాలా అందంగా ఉంది, అది చాలా బాగుంది. చెప్తున్న ఫిలాసఫీ చాలా బాగా అనిపించింది. కానీ ట్రీట్మెంట్ ఎక్కడో కమర్షియల్ ఫిలిం లాగా ట్రీట్ చేశారు. అంటే ఇది జస్ట్ 1 year బ్యాక్ దుర్మార్గులు నిజంగా వచ్చి చేసిన పనిలా అనిపించలేదు. ఫెల్ట్ లైక్ 10 మంది కమర్షియల్గా తీవ్రవాదుల్లా తయారయ్యి కమర్షియల్ సినిమాలో బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపించింది. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ దట్ నేను బేసిక్గా ఒక హోప్ఫుల్ మనిషిని. ఈ జనరల్గా నార్త్లో ఎప్పుడైనా సరే 26/11 గురించి మాట్లాడుకునేటప్పుడు జరిగిన దారుణం గురించి మాట్లాడతారు, కానీ ఆ దారుణం మధ్యలో వెలుతురేంటి, ఉన్న వెలుతురేంటి, ఆ చీకట్లో ఉన్న వెలుతురేంటి, దట్ టు మీ ఈజ్ తుకారాం ఓంబ్లే. చేతులు గన్ లేకపోయినా కూడా పట్టుకున్న దట్ టు మీ ఈజ్ మేజర్ సందీప్ కృష్ణ. వేర్ ఇంకా మన సినిమాలో హోటల్ కారిడోర్స్ ఇవన్నీ మనం కొంచెం లైట్స్ చూపించాం. రియల్ లైఫ్లో అయితే పిచ్ బ్లాక్, స్మోక్, పిచ్ బ్లాక్, నో కరెంట్. అలా వాళ్ళు వెతకాల్సి వచ్చింది, అలా వాళ్ళ హాస్టేజెస్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. జస్ట్ ఇమాజిన్ ఎంత డేంజర్. 5 acre ప్రాపర్టీ అది. సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. అన్ఫార్చునేట్గా పిచ్ బ్లాక్ ఉండే సినిమా మనం చూపిస్తాం. బట్ ఐ ఫెల్ట్ ఆ వెలుతురు అనేది మనం ప్రజెంట్ చేయాలనిపించింది. వీ వాంటెడ్ టు మేక్ అ హోప్ఫుల్ ఫిల్మ్. ఓకే. అండ్ అసలు మీతో మాట్లాడదామని అనిపించింది ఎందుకంటే నాకు సినిమా అద్భుతాలు కంటే కూడా నాకు యు మేడ్ గూఢచారి అండ్ మేజర్ 2 సినిమాలు చేశారు. 2 సినిమాలు క్వాలిటీ వైజ్ అద్భుతంగా ఉన్నాయి, మేకింగ్ బాగుంది, కాస్టింగ్ అన్నీ బాగున్నాయి ఆ 2 సినిమాల్లోనూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ఇవాళ తెలుగు సినిమాలు జరుగుతున్న కాస్ట్తో కంపేర్ చేస్తా అంటే చాలా తక్కువగా ఉంది. అంటే చీప్ ప్రొడక్షన్ అని అంటే చీప్ ప్రొడక్షన్ కాదు, చూస్తుంటే మనం చెప్పే సోకాల్డ్ పాన్ ఇండియా ఫిల్మ్స్, సోకాల్డ్ బిగ్ ఫిల్మ్స్ అనే వాటితో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దెమ్ ఆర్ ఈవెన్ బెటర్ దెన్ దోస్ ఫిల్మ్స్ అని నాకు అనిపించినాయి బోత్ ద ఫిల్మ్స్. హౌ ఈస్ దట్ యువర్ మేనేజింగ్? ఐ మీన్ ఎట్లా మీరు మేనేజ్ చేసి ఆ క్వాలిటీ ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? I think it is not cheap, sir. It is inexpensive. ఇన్ఎక్స్పెన్సివ్గా నేను చీప్ అని నేను చీప్ అంటలేదు, ఎందుకంటే మీ సినిమాలోనే కాస్టింగ్ ఉంటుంది, మీ సినిమాలోనే టెక్నీషియన్స్ ఉంటున్నారు, మీరు అదే క్వాలిటీ ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఆ సినిమా తీసి నేను 100 కోట్లు 200 కోట్లు అంటుంటే మీరు దాన్ని 20 కోట్లు 10 కోట్లకు మీరు సినిమా నాకు చూపిస్తా అంటే 2 పక్కన వేసుకుంటే 2 ఒకటిలాగానే ఉంటున్నాయి కదా. నాకు ఒకటిలాగా ఉండే కొన్ని సినిమాల కంటే మీ సినిమా బాగా ఆడతాను, కొన్ని 100 కోట్లు 200 కోట్ల సినిమాల కంటే మీ సినిమా ఇంకా బెటర్గా ఆడతాను కదా. మరి ఎట్లా, హౌ ఇస్ దట్? అంటే నేను చీట్ చేస్తున్నానా, మీరు ఏమన్నా మోసం చేస్తున్నారు, లేకపోతే మీ డబ్బులు పోగొట్టేసి తక్కువ? ఒక్కటి అంటే 1 point of pride ఏంటంటే అంకుల్, 16 క్షణం అప్పటి నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా నేను ఒక ప్రొడ్యూసర్ కింద నేను పనిచేస్తే ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు పోవడం అనేది జరగల. డబ్బులు పోకపోవడమే కాదు, ఒక మంచి లాభాలు తక్కువ వాళ్ళకి రాకుండా లేదు. దానికి రీజన్ ఏంటంటే ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ గూఢచారి. ఇప్పుడు అప్పుడే ప్రకాష్ రాజ్ సార్ తోటి ఒక కాంట్రవర్సీ అయింది, ఆయన లైఫ్కి థ్రెట్ వచ్చింది. అప్పట్లో గౌరీ లంకేష్ ఇవి జరిగాయి. సో ఆయన లైఫ్కి థ్రెట్ వచ్చింది. ఆయన హిమాచల్లో షూట్ చేయాలి, మేము గూఢచారి ఆ బ్రిడ్జ్, అది సిక్కిం అందం సినిమాలో. ఇప్పుడు అక్కడ జగపతి బాబు గారు ఉండాలి, ప్రకాష్ రాజ్ గారు ఉండాలి, అండ్ మేమందరం ఉండాలి, మొత్తం క్రూ ఉండాలి. మేము ఒక బడ్జెట్ వేసుకున్నాం ఆ సీక్వెన్స్కి. అన్ఫార్చునేట్గా ఏమైందంటే సడన్గా ప్రకాష్ రాజ్ గారికి డెత్ థ్రెట్స్ రావడం వల్ల ఆయన మొత్తం సెక్యూరిటీ అంటారు, ఆయన మొత్తం ఫ్యామిలీ అందరూ ఆయనతోటే ఉండాలని ఫిక్స్ అయినా. నేను లేదు వాళ్ళు రావడం కుదరదు సార్ అంటే షూట్ జరగదు. సో నాకు ఉన్న ఆప్షన్ ఒకటే, మొత్తం అందరికీ పే చేయాలి లేదా యూనో. సో మా మొత్తం క్రూకి బడ్జెట్ అంతా దానికే వెళ్ళిపోయింది. అటు జగపతి బాబు గారిని కంఫర్టబుల్ స్టేలో, ఇటు ప్రకాష్ రాజ్ గారి కంఫర్టబుల్ స్టేలో. అప్పటికీ పాపం వాళ్ళిద్దరు కూడా ఢిల్లీ నుంచి రావడం, చండీగఢ్లో కాకుండా
చాలా 8 hours ఇన్నోవాలో కూర్చోవడం, వాళ్ళ పాపం వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్టెన్షన్ చాలా ఇచ్చారు, ఎస్పెషలీ వాళ్ళకి అలవాటైన బిగ్ ఫిల్మ్స్తో పోల్చుకుంటూ. మాకున్న ఆప్షన్ ఒకటే, మేము 200 rupees per day లాడ్జ్లో ఉన్నాం. మేము దానికి ముందు నార్మల్ లాడ్జ్లో ఉన్నాం. ఇది ఎప్పుడైతే ఇది వచ్చిందో వీ హ్యాడ్ టు షిఫ్ట్. సో మాసిపోయిన దిండ్లు, దోమలు, అంటే మొత్తం క్రూ అంతా సార్, ఓన్లీ ఒకళ్ళిద్దరు కాదు, వెళ్ళిన వాళ్ళందరినీ కూడా అడ్జస్టెడ్. అండ్ ఇక్కడ వాళ్ళందరూ అక్కడ పెట్టి నేను కానీ ప్రకాష్ రాజ్ గారితో పాటు అక్కడ వేరే ప్లేస్లో ఉంటే మేనేజ్ చేద్దును. బట్ దెన్ దే విల్ సీ దట్ ఓ వాళ్ళకొకటి మనకొకట. సో ఇట్ వాజ్ నేను శనిల్ ఒక రూమ్లో, శశి ఇంకో రూమ్లో. సో ఇలా చేసాం. సో ఆ సీక్వెన్స్కి మొత్తం ఖర్చు పెట్టినంత కూడా మీ కెమెరాలోనే కనిపిస్తుంది. ఏది వెనకాల మేము లగ్జరీకి వాడకుండా whatever it is in front of the camera. సో no caravans, not even a AC room, not even anything. That's how we did it. But మీకు వాల్యూ స్క్రీన్ పైన వాల్యూ అది తక్కువ అదే నేను దట్స్ వాట్ ఐఎమ్. సో దిస్ ఇస్ హౌ వీ డూ ఇట్. మేజర్కి లక్కీగా ఏంటంటే వీ హ్యాడ్ 30-35 crore బడ్జెట్. సో ఇట్స్ నాట్ లైక్ గూడచార్ లాగా మేము 5-6 కోట్లలో చేసేయలేదు. మేజర్కి వీ హ్యాడ్ అ ఫ్యాంటాస్టిక్ బడ్జెట్, దాన్ని 100 crore బడ్జెట్గా చూపించగలిగాం. క్వాలిటీ వచ్చింది కదా, మొత్తం కనపడతాను కదా సినిమా మీద, స్క్రీన్ మీద కనపడతాను. అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే పాలసీ సార్, ఏది చూపించినా కెమెరా ముందు చూపిద్దాం, వెనక మన లగ్జరీస్కి ఇది వీటికి వాడకూడదు. అంటే మోర్ దెన్ లగ్జరీస్ ఐ డోంట్ సే, అంటే లగ్జరీ ఉండకూడదు. మీరు కష్టపడే ఆర్టిస్ట్కి ఆ మాత్రం వ్యాన్ ఉండాలి, ఇంకోటి ఉండాలి, అది పెద్ద ఇష్యూ కాదు. ప్రాబ్లీ ఇంకొక 2 కోట్లు ఎక్కువ అవుతున్నాం. బట్ ద వే ద టైమ్ ఈజ్ వేస్టెడ్, టైమ్ ఈజ్ బీయింగ్ వేస్టెడ్. నవ్వు నేను ఐ మీన్ మా రోజులకి ఈ రోజులకి చూస్తున్నాం కదా, టైటిల్ కార్డ్స్ వస్తున్నాయి సినిమా షూటింగ్ల దగ్గరికి. పెద్దగా నేను టైటిల్స్ చూస్తా అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు ఒక 20 మంది 15 మంది ఉంటున్నారు. మాకు 3 ఉంటే చాలా తిట్టేవారు మమ్మల్ని, 3 చెప్తే. ఒక కో డైరెక్టర్ అని మీరు సార్ మీకు మామూలుగా చెప్తున్నా, కో డైరెక్టర్ అనేది లేదా మా రోజుల్లో కో డైరెక్టర్ లేదు. అసోసియేట్ డైరెక్టర్, 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక అప్రెంటిస్ ఉంటే ఎక్కువ. అప్రెంటిస్ని కూడా ప్రొడ్యూసర్ తిట్టేవాడు, ఎందుకండి జనం ఇక్కడ అని. ఆ టైప్లో రాఘవేంద్ర గారు కానీ విశ్వనాథ్ గారు కానీ ఎవరిని తీసుకుని, ఎంత పెద్ద డైరెక్టర్ని తీసుకుని ఎంత పెద్ద సినిమాలేండి. ఇప్పుడు చీఫ్ కో డైరెక్టరు, 2 కో డైరెక్టర్లు ప్లస్ ఇంకా ఏదో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్, అరౌండ్ 10 to 15 people డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఈవెన్ ఎస్టర్డే ఐ వాజ్ వాచింగ్ సమ్ ప్రీ రిలీజ్ సినిమా. ఆ డైరెక్టర్ పిలుస్తున్నాడు మై టీమ్ అని చెప్పి 10 మంది ఎక్కారు స్టేజ్ మీద. వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. 10 మంది. దట్ యాక్చువల్లీ ఐ ఫౌండ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ అంకుల్, కొన్నిసార్లు ఏమవుతుందంటే దే విల్ ఓన్లీ బి 2 guys who know what's happening. మిగిలిన 8 మంది చేయటమే తప్ప వాళ్ళ సైడ్ నుంచి లెర్నింగ్ ఉండదు. నేను చెప్తుంది కూడా అనుకోవట్లేదు. నేను వెళ్ళి ఆ కారాన్ బయట నుంచిన ఆర్టిస్ట్ని పిలుస్తాను నుంచుంటారు అనుకుంటా, దానికోసం పెట్టుకుంటారు అనుకుంటా. మన దాంట్లో అయితే 4 ఉండే అంకుల్, కానీ షార్టేజ్ అయింది కొంచెం. మాకు తెలుగు హిందీ అంటే మీకు జనం ఎక్కువ అవటం ఎక్కువ. ఎప్పుడు ఏంటంటే మేనేజ్ చేయటం కష్టం అవుతుంది మీకు. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా ఇప్పుడు గుంపులు జనం ఉంటారు కదా.